హాయ్ యూజీసీ గొడవ దేశం అట్టొడిగిపోతుంది. ఇక్కడ హిందువులు కొట్టుకుంటున్నారు, బీజేపీ కొట్టుకుంటున్నారు, యోగి ఆదిత్యనాథ్ గారు మోడీ గారు కొట్టుకుంటున్నారు, కాషాయం సన్యాసులు కొట్టుకుంటున్నారు. అసలు నార్త్ అంతా తగలబడిపోతుందని చెప్పాలి. ఓకే, ఉత్తరప్రదేశ్ని కంప్లీట్గా ఈ రాజస్థాన్ ప్రాంతాలని కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేసిన అనుభవంతో నేను మీకు చెప్తున్నాను. సింగిల్ టేక్లో వీడియోని క్లుప్తంగా మూడు థీరీలు ఉన్నాయి. ఆ 3 థీరీలు మీకు చెప్తాను. ఫస్ట్ ప్రధానమైన థీరీ, కుల వివక్ష మీద రోహిత్ పాయలు చనిపోతే వాళ్ళ తల్లిదండ్రులు సుప్రీంకోర్టులో పిల్లు వేస్తే ఆ పిల్లు ఇప్పుడు అయింది, అదే యూజీసీ బిల్లు. రెండో థీరీ ఏంటి అంటే, ఇప్పుడు ఈ బీజేపీ ఓటు బ్యాంక్ ఏవైతే ఉన్నాయో ఈ అగ్రవర్ణాలతో పాటు ఓబీసీ ఎస్సీ వాళ్ళని కూడా గెలుచుకోవాలని ఈ బిల్లుకి ఫుల్ రైట్స్ ఇచ్చి బీజేపీ ప్రభుత్వం లాంచ్ చేసింది. 3 ప్రధాని రేసులో ఉన్న అమిత్ షా గారికి కాంపిటేటర్గా మన యోగి ఆదిత్యనాథ్ గారు సీఎం అయితే, ఇంకా 3వ టర్మ్ కూడా సీఎం అయితే ఆ కుర్చీ ప్రధాన కుర్చీకి ఇది అవుతుందని చెప్పి రాజకీయ కుట్ర అని చెప్పి 3 థీరీలు ఉన్నాయి. ఈ 3 థీరీ మీద డీప్ ఎక్స్ప్లెనేషన్ సింగిల్ టేక్లో చెప్పేస్తాను. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ షో ప్రపంచ యాత్ర అన్వేషణ విశ్లేషణలో. అయితే ఫస్ట్ థీరీ ఏదైతే ఉందో, మన రోహిత్ గారు, మీ అందరికీ తెలుసు, రోహిత్ వేముల 2016లో ఆ అబ్బాయికి కుల వివక్ష జరిగిందని చెప్పి కేసు, అది ఆ అబ్బాయి చనిపోయాడు, అయిపోయింది. ఆ తర్వాత 2019లో పాయలు, ఈ పాయలని అమ్మాయి మెడికల్ స్టూడెంట్, తిరిగి కూడా ఇలాంటి కేసు జరిగింది. సో తన కూడా అయితే ఇప్పుడు 2019, 2016 ఈ పేరెంట్స్ ఏమైతే కలిసి 2019లోని పిటిషన్ వేశారు సుప్రీంకోర్టులోని, ఇలా స్టూడెంట్స్ మీద ఇలా కుల వివక్ష జరుగుతుంది, చనిపోతుంది. ఈ మధ్యలో చాలామంది కేసులు పెట్టారు, అంతా అయింది. ఓకే, సుప్రీంకోర్టు ఈ 2019 నుంచి 2016 వరకు ఈ 5 ఏళ్లలో విచారించి 2026లో కరెక్ట్గా బిల్లు సృష్టించింది. కాకపోతే అందులో అవకతవకలు ఉన్నాయి, కొన్ని సెక్షన్స్ అటు ఇటుగా ఉన్నాయి. ఏంటి అంటే, ఆ బిల్లుని యూజ్ చేసుకొని అగ్రవర్ణాలు ఎవరైతే ఉన్నారో జనరల్ ఉన్నారు కదా, జనరల్ కేటగిరీ వాళ్ళకి అన్యాయంగా కేసులు పెట్టే సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మేము కాలేజ్ క్యాంపస్లోని ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ జనరల్స్ అందరం క్రికెట్ ఆడుకుంటున్నాం. నేను సరదాగా ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళని నీ పని పట్ల నీ అయ్యా జాగ్రత్తగా క్రికెట్ ఆడు అన్నావు అనుకో, ఆడు వెళ్ళి కేసు పెట్టేస్తే ఫస్ట్ నా జీవితం నాశనం అవుతుంది, ఆ తర్వాత పక్కన పెట్టు. సో ఇలాంటివి అవే ప్రమాదం ఉంది. ఇప్పుడు ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా రీల్స్ వచ్చాయి. అవన్నీ అంటే అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టే ఇక్కడ వేటేజ్ అనేది సమానంగా లేదు. ఆ బిల్లు ఉండాలి. ఎందుకంటే నిన్న రోడ్డు మీద ఒక శవాన్ని తగలపెట్టారు, నిన్నే కాశీలోనే ఎక్కడో. ఎందుకంటే చాలా బాధాకరం. ఎందుకంటే సినిమా చూసాం, ఆ సినిమాకి దండోర సినిమా కాదు, రోడ్డు మీద పాపం వాళ్ళని శ్మశాన వాటికి ఎలా చెప్తే రోడ్డు మీద తగలబెట్టేస్తారు. ఏం చేస్తాం? సో నిన్న అయ్యప్ప స్వామి, మన తెలుగు రాష్ట్రాల్లో అయ్యప్ప స్వామి గుడికి భక్తులను రాలేదు, పాపం స్వామిలు రోడ్ల మీద అలా ఉన్నారు. సో కుల వివక్ష దేశంలో ఉంది, రిజర్వేషన్ ఉండాలి. కాకపోతే ఎస్సీ ఎస్టీలకి కేసులు ఉన్నాయి కదండి, వాళ్ళని ఏమైనా కుల వివక్ష చేస్తే వాళ్ళు కేసులు పెడితే నాన్ బెయిలబుల్ వారెంట్లు ఇవన్నీ వస్తుంటాయి కదండి. అంటే అది వేరు. కానీ కాలేజీలో స్టూడెంట్స్ మీద చేస్తున్న వివక్ష వేరు. సో దానికి బిల్లు కావాలి, చాలా కంప్లైంట్లు వచ్చాయి, దానికి ఉండాలి. కాకపోతే ఇక్కడ ఆ బిల్లులో సవరణ చెయ్యాలి. ఎందుకంటే ఇక్కడ జనరల్స్కి కూడా ఇప్పుడు ఆల్రెడీ జనరల్స్ అంటుంది ఏంటి, మాకు రిజర్వేషన్ లేదు, మేము కష్టపడి చదివినా మాకు విలువలు లేవు, దానికి తోడు ఈ కుల వివక్ష బిల్లు ఎవడో ఒకరు తప్పు చేస్తే ఆ తప్పు మిగతా వాళ్ళందరూ కులానికి మతానికి అంటరాదు కదా. ఇక రిజర్వేషన్ కూడా డబ్బున్నోడు కూడా తీసుకుంటున్నారు కదా. సో అన్ని లాజిక్లు ఉన్నాయి, మ్యాజిక్లు ఉన్నాయి. కాకపోతే ఈ బిల్లు కంప్లీట్గా వాళ్ళకి ఫేవర్గానే ఉంది. ఇది ఎందుకు అనేది నెక్స్ట్ పార్ట్ 2లో చెప్తాను. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సో దీనికోసం మొత్తం ఈ ఉత్తరప్రదేశ్లోని రాజస్థాను ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో బాగాలే. ఉత్తరప్రదేశ్ ఎక్కడున్నది అంటే మన ఈ నేపాల్ సిక్కిము ఈ బోర్డర్లో ఉంటుంది. కాశీకి పోయాను రామహరి, తీర్థంబు తెచ్చాను రామహరి. నేను ఉత్తరప్రదేశ్ సూపర్ డూపర్గా ఎక్స్ప్లోర్ చేశాను 6 సంవత్సరాల క్రితం. మీరు చూడండి, బీహార్ వాళ్ళని చూసారు కదా, కర్రట్టుకుంటే కానీ ఎవరు వినట్లేదు. కర్రతో కొట్టాను. ఆ రోజుల్లోనే న్యాయాన్ని, ధర్మాన్ని, చట్టాన్ని నా చేతిలోకి తీసుకొని 25 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ని క్లియర్ చేశాను, నేను నా ఫ్రెండ్స్ కలిపి. ఆ రోజుల్లో ఆ వీడియో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ రోజుల్లోనే మనం విప్లవాలు సృష్టించాం బీహార్లోని. ఇంకా బీహార్ని కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేసాం. ఫుడ్, అది కాశీ, నలంద యూనివర్సిటీలు ఏంటి, అబ్బా బుద్ధగయ ఏంటి, అబ్బా నా భవిష్యత్తు నా ఉత్తరప్రదేశ్ యాత్ర. तंबाकू दे रे, दारू दे रे, भैया पैसे दे दो भैया। मार डालूंगा,
ఇప్పుడు మనం బీహార్లో ఉన్నాం. బీహార్లో సత్తును తాగబోతున్నాం. మొత్తం భారతదేశం అంతా తిరిగే క్రమంలో చేశాను. అక్కడ రాజకీయ పరిస్థితులు, ప్రజల విధి విధానాలు ఒక లెక్కలో ఉంటాయి. అక్కడ 50% మంది జనరల్స్ ఉంటారు. జనరల్స్ అంటే ఈ పంతులు, ఈ వ్యాపారవేత్తలు, ఈ చాలామంది జనరల్స్ ఉంటారు. ఇక్కడ 50% మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మిగతా కేటగిరీలు ఉంటాయి. 50-50 ఉంటారు. అయితే ఇది సిచ్యువేషన్. ఈ బిల్లు అక్కడ చాలా విపరీతంగా ఉద్యమాలు స్టార్ట్ చేసింది. ఇప్పుడు అది ఎక్కడికి సుప్రీంకోర్టు ఆ బిల్లులో తప్పులు ఉన్నాయని చెప్పి ఇప్పుడు స్టే ఇచ్చింది. సుప్రీంకోర్టులో స్టే ఇచ్చింది. ఆ బిల్లుని ఆగండి అనేసి ఇంకా తీర్పు రాలేదు, కోర్టులో ఉంది. ఇది ఫస్ట్ థియరీ. రెండో థియరీ విషయానికి వద్దాం. రెండో థియరీ ఏంటంటే బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు రాజకీయం ఎప్పుడు మన సెంట్రల్లో రాజకీయం ఎప్పుడు మీకు తెలిసిందే. రాజకీయం అనేది అంతే. రాజకీయం ఎప్పుడు రాజకీయంలాగే చెయ్యాలి. రాజకీయంలో నీతి, న్యాయం, ధర్మాలు ఏం ఉండవు. అయితే ఇక్కడ ఏమొచ్చిందంటే మన ఈ ఉత్తరప్రదేశ్లో మోడీ గారి కోసం కోసేసుకున్న వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఎందుకు ఈ పండితులు ఎక్కువ ఉంటారు కదా, ఈ కాశీలోని ఈ పంతులు ఏంటి, ఈ వీళ్ళందరూ ఈ జనరల్స్ అందరూ మా మోడీ, మా హిందూ పార్టీ, పర్టికులర్గా బీజేపీని మా హిందూ పార్టీ, మా వాళ్ళు, మా అని చెప్పి వేరే మతాలని తిట్టేవి, ఈ బత్తాయిలు మాది 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 అని మోడీ గారి కోసం కోసేసుకొని చొక్కాలు తింపుకునే బ్యాచ్ ఇదంతా. సో మోడీ గారు ఈ సెంట్రల్ ఏమనుకుందంటే వీళ్ళు ఏం చేసినా మన కోసం చొక్కాలు చింపేసుకుంటారు, ఇదే మంచి సమయం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఫేవర్గా ఈ బిల్లు చేస్తే అప్సే నుంచి కూడా ఓటు బ్యాంకింగ్ వస్తుంది, వీళ్ళు ఏం చేసినా కుక్కేర్చుకుంటారని చెప్పి ఆ ఓటు బ్యాంకింగ్ కోసం వేసిన రాజకీయం. కాకపోతే అది ఇక్కడ రాజకీయం కాదన్నది మీకు పార్ట్ 3లో థియరీ 3లో అర్థమవుతుంది. ఎందుకంటే సెంట్రల్ ఎప్పుడైనా రాజకీయ నాయకులు ఎప్పుడైనా మన భారతదేశంలో ఒక బిల్లు పాస్ చేసేటప్పుడు వాటి వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి, వాటి వల్ల పార్టీకి వచ్చే లాభాలు ఏంటి, వాటి వల్ల దేశానికి వచ్చే లాభాలు ఏంటి 3 చూస్తారు. తర్వాత ఇక్కడ దేశానికి వచ్చే లాభాలు పక్కన పెడితే పార్టీకి వచ్చే లాభాలు ఎక్కువే చూస్తారు ప్రజలు. దేశం పక్కన పెట్టండి. ఏ రాజకీయం ప్రపంచంలో మన దేశంలో పార్టీ భవిష్యత్తు కోసం ఆలోచిస్తారు కానీ దేశం రాజకీయం పక్కన, అది సెకండరీ. ఓకే, అది అందరికీ తెలిసిన మాట, అటబోగట్టా మాట. అయితే ఇప్పుడు ఆ బిల్లు వల్ల పార్టీకి వచ్చే నష్టం ఏంటి, దేశానికి వచ్చే నష్టం ఏంటి, ప్రజలకు వచ్చే నష్టం ఏంటి, లాభాలు చూస్తారు, నష్టాలు చూస్తారు, ఈ 3 థియరీల్లోని. అయితే ఇక్కడ ఈ బిల్లు వల్ల పార్టీకి వచ్చే లాభాలు ఇవన్నీ లెక్క పెట్టుకొని ఈ బిల్లును పాస్ చేశారు. సో దానివల్ల విప్లవం సృష్టించారు. ఇప్పుడు ఇది జరిగిన కథ. మీకు ఇప్పుడు అర్థమైంది కదా, ఓటు బ్యాంకింగ్ కోసం ఇది చేసిన ఆట. ఓకే, ఇప్పుడు పార్ట్ 3 చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రాజకీయం ఇది చదరంగం బాగా ఆడుతాను. చాణుక్య నీతుల పుస్తకాన్ని చదివాను. రాజకీయం గురించి నాకు తెలుసు అంటే నాకు రాష్ట్ర రాజకీయాలు చాలాసార్లు చెప్పాను, జుజుబి. ఇంకా దేశ రాజకీయాలు అంటే గులాబ్ జామున్, రసగుల్లా తిన్నంత ఈజీగా ఉంటాయి. ఎందుకంటే అగ్రరాజ్యాలు చూస్తాను, జియో పాలిటిక్స్ మీద నేను ఎప్పుడూ ఉంటాను. ప్రపంచ దేశాల రాజకీయం తెలుసుకున్నోడికి అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ ప్లేయర్ గల్లీలో వచ్చి ఆడాలంటే ఎలాగుంటుంది, తక్కువ కొట్టేస్తారు. సేమ్ లాజిక్. అగ్ర రాజకీయాలు, ప్రపంచ దేశ రాజకీయాలు, 197 దేశాల రాజకీయాలు చూసినోన్ని దేశం యొక్క రాజకీయం, రాష్ట్రం యొక్క రాజకీయం నాకు చాలా సింపుల్గా అనిపిస్తాయి. సో ఆ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి, చాలా బాగుంటుంది. 4 సార్లు మన మోడీ గారు సీఎం అయ్యి అద్వానీ గారు పిఎం రేసులో ఉంటే ఆయన పక్కన పెట్టి సీఎం వెళ్ళారు. సెంట్రల్ ఎప్పుడు ఏం ఆలోచిస్తుంది అంటే స్టేట్ని బాగుపరిచారు కాబట్టి దేశాన్ని బాగుపరిచారు. ఇక సెంట్రల్ ఎప్పుడు అలాగే ఆలోచిస్తారు. సో ఆ విధంగా మన పిఎం మోడీ గారు ఎలాగైతే అయ్యారో ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారు ఉత్తరప్రదేశ్కి 3rd టైం సీఎం అయితే, ఇంకా నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ సీఎం అయితే కనుక అమిత్ షా గారు నెక్స్ట్ పిఎం రేస్లో ఉన్నారు. మీ అందరికీ తెలుసు. ఎందుకంటే మోడీ గారు 3 టర్మ్లు అయిపోయింది, 4వ టర్మ్ అమిత్ షా గారు వస్తున్నారు. ఏజ్ సహకరించట్లేదు. అయితే సెంట్రల్ రేసులోనే అమిత్ షా గారు ఉన్నారు కదా. సో ఈ రేసును కొట్టడం కోసం పిఎం మన యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారు. యోగి ఆదిత్యనాథ్ గారు అలియాస్ బుల్డోజర్ బాబా గారి యొక్క చరిత్ర మీరు తెలుసుకుంటే షాక్ అయిపోతారు. కంప్లీట్ సన్యాసి, కంప్లీట్ దాసు, కంప్లీట్ హిందువుల కోసమే ఉన్న ఏకైక వ్యక్తి. ఆయనకి సెకండ్ వేరే మతాలని ఇష్టపడతారు, వేరే మతాలకి ఎగ్నిస్ట్ కాదు, కాకపోతే కట్టర్ హిందూ అంటారు కదా, ఆ కేటగిరీలో మన యోగి ఆదిత్యనాథ్ గారు ఉంటారు. ఎన్నో రూల్స్. ఎందుకంటే యోగి ఆదిత్యనాథ్ రాకముందు ఈ బీహారు, ఈ ఉత్తరప్రదేశ్ లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా కిక్కాసలాగా ఉండేది.
ఎన్నో మంది సీఎంలు మారారంటే అర్థం చేసుకోండి. అసలు విపరీతంగా అక్కడ లా అండ్ ఆర్డర్ విపరీతంగా చాలా దరిద్రంగా ఉంటుంది. అలాంటి లా అండ్ ఆర్డర్ని తీసుకొచ్చారు. చాలా కఠినంగా రూల్స్ అన్ని తెచ్చి మన పవన్ కళ్యాణ్ గారు అంటారు, మీ అందరికీ యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఉండాలి అంటారు. చాలా రాష్ట్రాల్లో కూడా మాకు యోగి ఆదిత్యనాథ్ గారి ట్రీట్మెంట్ అంటే గూండాయిజాన్ని, రౌడీయిజాన్ని కోకట వేలుతో తీసి ఈ దాదాగిరిని తీసుకెళ్ళి ఈ పక్కన పరిస్తారు. అంత లా అండ్ ఆర్డర్ తెచ్చారు. సో అటువంటి వ్యక్తి కట్టరు. ఈ ఉత్తరప్రదేశ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ హిందూ మతంలో కానీ వేలల్లో కానీ సన్యాసి కదా, ఆయన ఒక సన్యాసి. ఆయనకి ఏమొద్దు, హిందూ మతం బాగుండాలి, హిందూ మతం బాగుండాలి అనే వ్యక్తి ఈ హిందూ మతంలో చాలా విపరీతంగా ఇది వచ్చేస్తుంది. సో ఆయన సీఎం నుంచి మూడోసారి అయ్యి పిఎం అయిపోతే గనక బాగుంటుంది, పక్కన పెడితే ఈ రాజకీయం అనేది ఇది ఎక్కువైపోతుంది అని చెప్పి ఇప్పుడు ఈ మూడో థియరీని మన అప్లై చేశారు. ఇక్కడ కూడా మీకు ఉన్నది 2 థియరీలు ఉన్నాయి ఇందులోని కూడా. ఏంటి అంటే ఒకవేళ ఇది వర్కౌట్ అయితే, ఇది ఈ ప్లాన్ వర్కౌట్ అయితే కనుక ఆయన మళ్ళీ పిఎం సీఎం అవుతారు. యోగి గారు సీఎం అయ్యి ఈ ఓటు బ్యాంకింగ్కి వచ్చి ఒక సీఎం అయ్యాక పిఎం అవ్వడం కోసం అక్కడక్కడ లాజిచ్చారు ఉంటారు. ఒకవేళ ఇది కనుక బిడ్స్ కొడితే, ఇది ఒక బేస్ కొడితే ఇంకో పర్సన్ని అక్కడికి ఈ సీఎం రేసులోంచి యోగి గారు తప్పించుకుంటారు. సో ఒకే దెబ్బకి 2 పెట్టలు అని చెప్పి ఇప్పుడు సెంట్రల్ ఎప్పుడు తెలివిగానే ఆలోచిస్తుంది, ఎప్పుడు తెలివి తక్కువగా ఆలోచించదు. మీకు ఇప్పుడు అర్థమైందా? సో ఈ 3 థియరీలు పక్కన పెడితే మన అబ్దుల్ రజాక్ గారు, డేవిడ్ ఫెర్నాండెస్ గారు ఏమంటున్నారంటే, అదేంటంటే పొద్దున్న లెగిస్తే వీళ్ళందరూ మనల్ని తిడతారు, చర్చిలు బద్దలు కొట్టాలి, హిందువులు మతం మీరు పాకిస్తాన్ వెళ్ళిపోండి, మీరు యూరోప్ వెళ్ళిపోండి, ఇస్లామిక్ దేశాలకు మీరు వెళ్ళిపోండి, క్రైస్తవ దేశాలకు మీరు వెళ్ళిపోండి, ఇదేంటి ఇప్పుడు హిందువులు కొట్టుకుంటున్నారండి, ఇప్పుడు మనం ఏం చేద్దామండి అని వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు సిచ్యువేషన్స్. ఇది వీళ్ళ సైడ్ నుంచి. సో నేనేమంటానంటే కర్మ అనేది ఎవరికైనా ఉంటుంది, పార్టీకైనా, మనిషికైనా, కులానికైనా, వ్యవస్థకైనా భగవంతుని సైతం కర్మ వదలదు. నేను ఎటువంటి పాపం చేయలేదు, సీతమ్మ తల్లిని తిట్టానని దూషించారు. 130 దేశాలలో 495 గుళ్ళు చూపించాను, మహాభారతం చెప్పాను, రామాయణం చెప్పాను, ఉపవాసంతో ఇది చెప్తుంటే సీతమ్మని తిట్టానని అన్యాయంగా నా మీదేశారు. భగవద్గీత పట్టుకొని ఆ రోజు మీకు చెప్పాను, ఇలాంటి బత్తాయిలు ఉన్న దేశంలో మతం మత్తులో ఆ దేశం ఉంది, ఈ దేశం ఉంది, సౌత్ సుడాన్ ఉంది, సోమాలియా ఉంది, ఈజిప్ట్ ఉంది, అన్నీ చెప్పుకొచ్చే నేను నా దేశం కోసం నాకు తెలియదు మతం మత్తులో ఉందని. నా విషయం తెలిసాక నాకు అర్థమైంది, ఇంత మూఢత్వంలో మతం మత్తులో దేశం మునిగిపోయింది, అభివృద్ధి దిశగా పయనించట్లేదని నాకు అప్పుడు అర్థమైంది. అప్పుడు నేను అన్నాను, ఎలాగైనా ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టే బ్యాచ్ని ముందు తెగ నరిగితే దేశం ముందుకెళ్తుంది. దేశం ముందుకెళ్ళాలంటే ఈ మతం మత్తులో నుంచి యువత, ప్రజలు అందరూ బయటకు రావాలి. అభివృద్ధి దిశగా 3 కులాల వాళ్ళు, 3 మతాల వాళ్ళు, హైందువుడు, క్రిస్టియను, ముస్లిం, ఈ 3 కలిపి మన దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. దానికోసం నేను విప్లవం స్టార్ట్ చేశాను. తిరక్క ముందే ఈ బత్తాయిలు కొట్టుకునే స్థాయిలో వచ్చేసింది. పాపం ఎంత అంటే హిందువులందరూ కలిసి ఉండాలని వీళ్ళు ఇప్పుడు హిందువులు కొట్టుకుంటుంటే మత విద్వేషాలు రెచ్చగొట్టే బ్యాచ్ సైలెంట్గా ఉన్నారు, ఏం చేయాలో తెలియట్లేదు, రక్తం కనబడుతుంది ఒక్కొక్కటి. ఇప్పుడు పార్టీలో ఎటువంటి విద్వేషాలు రెచ్చగొడుతున్నారంటే ఇప్పుడు మామూలుగా కాదు, అసలు మీరు మన సౌత్ కాబట్టి మన సైడు ప్రాంతీయ పార్టీలు ఉంటాయి, కానీ నార్త్ అంతా కంప్లీట్గా బీజేపీ సపోర్టర్స్ హిందూ మతం కోసేసుకుంటారు, మీరు అందరూ చూస్తారు. అందుకే మీరు నార్త్ వీడియోలు హిందీ అర్థం అవ్వకపోయినా ఒకసారి చూస్తే మీకు ఆ సిచ్యువేషన్ అనేది మీకు అర్థమవుతుంది, చాలా బాగుంటుంది. ఓకే, అయితే నేను ఉత్తరప్రదేశ్ని తిరిగాను, చాలా బాగా తిరిగాను, కొన్ని క్లిప్స్ వేస్తాను, చూసి ఆనందించండి. ఐ హోప్ ఇప్పుడు సుప్రీంకోర్టులో బిల్లు ఉంది, అసలు ఎటువైపు రాజకీయం తిరుగుతుందని చూడాలి. మన బుల్డేజర్ అలియాస్ మన యోగి ఆదిత్యనాథ్ గారు చక్రం తిప్పుతున్నారు, ఆల్రెడీ చక్రం తిప్పడం స్టార్ట్ చేశారు. 2వ సీఎం అయినప్పుడే చక్రం పార్టీలో లోతట్టు రాజకీయం జరిగింది, కానీ 3వ సీఎం అవ్వకుండా చక్రం ఎవరైతే అడ్డుకుంటున్నారో ఇప్పుడు హిందూ పార్టీలన్నీ యోగి గారికి సపోర్ట్ ఉన్నాయి, ఇప్పుడు రాజకీయ పార్టీలన్నీ బీజేపీకి సపోర్ట్ ఉన్నాయి. అసలు 2 పార్టీలుగా చీలిపోయి అసలు మామూలు పీక్స్కి వెళ్ళిపోయింది, తారాస్థాయికి వెళ్ళిపోయింది. చూద్దాం అసలు ఇది విశ్లేషణ ఎలా జరగబోతుంది, రాజకీయ పరిణామాలు ఎలా దారితీయబోతున్నాయి, సుప్రీంకోర్టు ఏ విధంగా వస్తుంది. ఉండాలి యూజీసీ బిల్లు ఉండాలి, అందులో సవరణలు ఉండాలి. నేను దానికి ఇప్పుడు
ఎక్కడైనా యూజీసీ బిల్లుకి ఎగనిస్ట్గా ఏదైనా చేస్తే దేశద్రోహం కేసు పెడతారు. ఇన్నాళ్ళు దేశద్రోహం కేసు క్రిస్టియన్స్, ముస్లిమ్స్ వీళ్ళ మీద పెట్టేవారు. ఇప్పుడు దేశద్రోహం కేసు హిందువుల మీద పెడతారా? ఎందుకంటే మోడీ గారు ఇది దిష్టి బొమ్మలు కాల్చేయడం, మోడీ గారిని కొట్టడం, అబ్బో నార్త్ అల్ల కొల్లలంగా ఉంది. ఇప్పుడు వాళ్ళందరి మీద దేశద్రోహం కేసు పెడతారన్నది చూడాలి. అసలు ఏం జరుగుతుందా అన్నది చూడాలి. చాలా హీట్ ఎక్కిపోయింది రాజకీయం. ఇంకా ఎలక్షన్స్ స్టార్ట్ అవ్వకముందు ఈ టైప్ ఆఫ్ నార్త్లో ఆ వేడి అన్నది సౌత్ వరకు తగిలే ప్రమాదాలు ఉన్నాయి. చెప్పాను, నేను ముందు నుంచి చెప్తాను. కాషాయం వస్త్రంలో మతం మత్తులో ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు. మనందరం కలిసి ముందుకు వెళ్ళాలి. దేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సింది మనందరి బాధ్యత. నేను ఒక భారతీయుని, నేను ఎప్పుడు ఏ పార్టీకి సపోర్ట్ చేయను. ఇటు కాంగ్రెస్ తప్పు చేసిన ఎండగడతాను, ఇటు బీజేపీ తప్పు చేసిన ఎండగడతాను, ఇటు ప్రాంతీయ పార్టీలు తప్పు చేసిన ఎండగడతాను, అసలు ఎవరు తప్పు చేసినా ప్రజలు చేసిన కూడా ఎండగడతాను. అది ఒక భారతీయుడిగా రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కు, ఒక భారతీయుడిగా నాకున్న హక్కు. నా హక్కుల్ని నేను తూచా తప్పకుండా ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఒక సోషల్ ఇన్ఫ్లుయెన్షియల్గా, ఒక యువత పౌరుడిగా సమాజాన్ని మేలుకొల్పడం, యువతను మేలుకొల్పడం నా హక్కు. నా హక్కుని నేను తూచా తప్పకుండా మనసా వాచా త్రికరణ శుద్ధిగా నేను ప్రమాణకం చేసి నిరూపించుకుంటున్నాను. దానికి మీ అందరి సపోర్టు కావాలి. జై హింద్.